Echo movie directed by Dinjit Ayat and written by Bahul Ramesh. And the casting are Sandeep Pradeep, Vineet, Naren, Saurabh Sachdeva, Beenu Pappu and Biana Momin. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కిష్కింధకాండం మూవీకి ఈ మూవీకి రైటర్ అండ్ డైరెక్టర్ సేమ్. ఇందులో ట్విస్ట్ ఏముందంటే ఈ మలయాళం సినిమాలు మెజారిటీ ట్విస్టులతో చంపేస్తారు కదా, అలా వచ్చేసింది. కిష్కింధకాండం చూసి ఆ ట్విస్ట్కి పిచ్చి పట్టింది. దాన్ని కోలుకోవడానికి టైం పడితే ఎకో అనే మూవీతో మళ్ళీ వచ్చారు మలయాళం వాళ్ళు అండ్ మిగతా వాళ్ళు. ఈ ఎకో అనే మూవీని పిచ్చెక్కిచ్చారు. అసలు మామూలుగా లేదు. ఆ ట్విస్ట్లు, స్క్రీన్ ప్లేలు తోపసలా అని రెచ్చిపోయారు. ఇంకా డీటెయిల్స్ చూస్తే కిష్కింధకాండం టీమ్ అని తర్వాత తెలిసింది. సూపర్ అనిపించింది. కొన్ని రోజులకి ఓటీటీ డేట్ కూడా ఇచ్చేసరికి ఇంకా సూపర్ అనిపించింది. ఇంకా చూసే రోజు వచ్చేసింది. ఇక ఆగకుండా మూవీ చూసేసాం. సో ఇక ఆ ఎకో రివ్యూలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్లో అలా వెళ్తా ఉంటుంది. కొంచెం కొత్తగా ఏదో చేద్దాం అనుకుంటున్నారని అర్థమైంది. బట్ అది అర్థమైన తర్వాత కూడా ఏదో చేద్దామనే ఆలోచనలోనే ఉన్నారనిపిస్తుంది. ఎందుకంటే పాయింట్ ఏంటో క్లారిటీ వచ్చినా ఇంకా ఏదో చేద్దామని దాన్ని అటు ఇటు తిప్పుతూ ఉంటారు తప్ప స్క్రీన్ ప్లేలో స్పీడ్ ఉండదు. అరే నువ్వు మలయాళం మూవీస్ చూడటం ఫస్ట్ టైం అనుకుంటా, అందుకే నీకు నచ్చట్లేదని అంటారేమో. నాకు ఆ డౌట్ వచ్చింది. ఒకసారి నా హిస్టరీ చెక్ చేసుకున్నా. పర్లేదు, బాగానే చూసాం, మన జడ్జిమెంట్ రాంగ్ కాదు అనిపించింది. కావాలంటే మీరు కూడా చెక్ చేయండి లెటర్ బాక్స్ ఆర్ ఎక్స్లో. ఇంకో డౌట్ ఏంటంటే కిష్కింధకాండం మూవీ తీసిన ఆ టీమేనా అని వెళ్ళి గూగుల్లో కూడా చెక్ చేశా. సరే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, సినిమాలోనే మిస్టేక్ అని తేలింది. స్టోరీ కానీ పాయింట్ కానీ యూనిక్ వన్. వాటిని కొన్ని ప్లేసెస్లో బాగా హ్యాండిల్ చేశారు. ఎగ్జాంపుల్ మలేషియా పాయింట్ అండ్ డాగ్స్ యూసేజ్, అది అప్రిషియేట్ చేయొచ్చు. ఆ రెండు మూవీకి వెయిట్ ఉన్న పాయింట్స్. వీటికి ఇంకొంచెం ప్రయారిటీ ఇవ్వాల్సింది. అది వదిలేసి ఏదేదో చేస్తారు. అక్కడ మూవీకి మేజర్ డ్రాబ్యాక్ అయ్యింది. అండ్ ఆ స్క్రీన్ ప్లేలో కొంచెం స్లో అవడం వల్ల కనెక్షన్ మిస్ అయింది. దానివల్ల సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నా అంత ఫీల్ రాలేదు. మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని ప్లేసెస్లో హై ఇచ్చాయి. అయినా సరే చెప్పా కదా, కనెక్షన్ అది మిస్ అవడం వల్ల కొన్ని ప్లేసెస్లో బాగా కొట్టినా అంత ఇంపాక్ట్ లేదు. అండ్ క్యారెక్టర్స్ పరంగా లిమిటెడ్గా క్రియేట్ చేసిన స్ట్రాంగ్గా ప్రజెంట్ చేశారు. ప్రతి ఒక్కరు ఇప్పటికీ గుర్తుంటారు. చాలా తక్కువ అవడం వల్ల అండ్ వాళ్ళ చుట్టూనే రన్ అవుతుంది. అండ్ అందులోనూ సౌరభ్ గారి రోల్, మంచి రోల్ తీసుకున్నారు. మనకు అసలు పాస్ట్ మూవీ అని కానీ వేరే ఇండస్ట్రీ అని కానీ గుర్తురాదు. ఫైనల్గా మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మంచి పాయింట్ ఉంది, స్టోరీ ఉంది. స్క్రీన్ ప్లే దగ్గర మైనస్ అయింది. అది మూవీ మీదే ఇంపాక్ట్ పడింది. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.